ఆల్రెడీ నాగవేణి అయితే తిందో, అందుకే నాగవేణికి ఇప్పుడు చెప్పలేదు అనమాట. నాగవేణి ఫస్ట్ ఏంటంటే చూద్దాం ఎలా తింటుందో చూద్దాం అనమాట. మా ముగ్గురులో ఇప్పుడైతే నాగవేణి అయితే ఆశ్చర్యలో ఉంది అనమాట, తింటానా లేదని. రొయ్యలు కూడా చూడలేదు, ఇప్పుడు తెలియదు అనమాట. ఫిష్ కర్రీ తినదు, మటన్ కర్రీ తినదు, ప్రాన్స్ కర్రీ తినదు, ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే తినిద్ది. అన్నం కాదు, తిను ముక్కు తిను. తింటే టేస్ట్ తెలుసు. తిన్నామా మళ్ళా తిను. ఎప్పుడు తిన్నా చెప్పు. తింటా ఉంటే అలవాటు అయింది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, తింటా ఉంటే కదా ఏదైనా టేస్ట్ బాగుంటుంది. తినకుండా టేస్ట్ నచ్చలేదంటే ఇంకా అసలు ఎప్పుడు జీవితకాలం వస్తుంది. అది గుర్తు చేపలు వచ్చారు. రేపు నెక్స్ట్ చేపలతో చేయాలి. చేపలు మటన్ కూడా చేయాలి. చాలా మంది కామెంట్ చేస్తారు. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తినేది. అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా, మా ముందు ప్లేట్లు అయితే బిర్యానీ రైస్ అండ్ చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ కాదు చికెన్ కాదు, అది ప్రాన్స్ రొయ్యల కర్రీ అనమాట. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు ప్రాన్స్ కర్రీ చేయండి అని. లాస్ట్ వీడియోలో కూడా కామెంట్ చేశారు అనమాట. చాలా సార్లు కామెంట్ చేశాను మీరు చేయట్లేదని. అందుకని అయితే ఈరోజు అయితే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చికెన్ అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అది, కానీ ఇది ప్రాన్స్ అనమాట. రొయ్యలు ప్రాన్స్ కర్రీ ఈరోజు ఛాలెంజ్ అది అనమాట. ఈరోజు ఛాలెంజ్ అయితే రోజు అయితే వీళ్ళిద్దరు చేస్తున్నారు. నాకైతే కొంచెం బిజీ కూడా చేయట్లేదు. ఈ రోజు అయితే వీళ్ళతో పాటుగా నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఛాలెంజ్ లో ఏంటంటే ఈ బిర్యానీ రైస్, ఈ ప్రాన్స్ కర్రీ. నాగవేణి ఆశ్చర్యపోతుంది. ఆస్తికి నాగవేణి అయితే ప్రాన్స్ కర్రీ తినదు. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే చికెన్ కర్రీ అనుకుంటుంది, తింటే కానీ తెలియదు అనమాట. కానీ ఇది ప్రాన్స్ కర్రీ అనమాట. కేవలం మీకోసం కామెంట్ పెట్టాలని చేస్తున్నాం. ప్రాన్స్ కర్రీ నేను తింటాను. ఆల్రెడీ నాగవేణి అయితే తిందో, అందుకే నాగవేణికి ఇప్పుడు చెప్పలేదు అనమాట. నాగవేణి ఫస్ట్ ఏంటంటే చూద్దాం ఎలా తింటుందో చూద్దాం అనమాట. ప్రాన్స్ కర్రీ అయితే బాగానే ఉంటది, కానీ నాగవేణి ఎందుకో అలవాట్లేదంటే తినలేదు. అదే ఓకేనా. మేము ముగ్గురు అయితే బిర్యానీ రైస్, ప్రాన్స్ కర్రీ కేవలం మీకోసం. మీరు కామెంట్ పెట్టేసి ఎలా కామెంట్ పెట్టారైతే ప్రాన్స్ కర్రీ అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే మేము ముగ్గురు చేస్తున్నాం. మా ముగ్గురు ఎవరైతే ఫస్ట్ ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకైతే ఒక పాయింట్ వస్తుంది. చూసారు కదా, ఇదైతే 11వ వీడియో. ఆల్రెడీ మన సిరీస్ జరుగుతుంది కదా, సిరీస్ లో అయితే 11వ వీడియో. లాస్ట్ వీడియోతో 10 వీడియోలు అయిపోయింది. 10 వీడియోలో 7 వీడియోలు అయితే నాగవేణి అయింది, 2 వీడియోలు అయితే మనీష్ అయింది, ఒక వీడియో నేను అయ్యాను. ఇది 11వ వీడియో. ఈ వీడియో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఎవరు విన్ అయితే వాళ్ళకైతే ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా. ఓకే, నాగవేణి అయితే నాకు తెలిసి ఇప్పుడు చికెన్ కర్రీ అనుకుంది. చూద్దాం తిరుగుతా లేదో చూద్దాం అనమాట. వీడియో అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది అనమాట. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకైతే కొన్ని వీడియోలు చేయాలనిపించింది. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి అయితే షేర్ చేయండి. మీరు కొంతమందికి రిఫర్ చేస్తే మాకైతే కొంతమంది సబ్స్క్రైబ్ అవుతారు. మాకు ఇంకా చేయాలనిపించింది. ఎందుకంటే రోజుకైతే ఖర్చు పెట్టి ఛాలెంజ్లు చేస్తున్నాం, కానీ ఎక్కువ యూస్ రావట్లేదు. అందుకని ఎక్కువ డబ్బులు కూడా రావన్నమాట. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మా ముగ్గురులో ఇప్పుడైతే నాగవేణి అయితే ఆశ్చర్యలో ఉంది అనమాట, తింటానా లేదని. రొయ్యలు కూడా చూడలేదు, ఇప్పుడు తెలియదు అనమాట. ఫిష్ కర్రీ తినదు, మటన్ కర్రీ తినదు, ప్రాన్స్ కర్రీ తినదు, ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే తినిద్ది. నేను చికెన్ అంటే ముక్కలేమో అనుకున్నాను. ఓకే, చికెన్ మెత్తడ ముక్కలు అనుకుంటున్నారు. వీళ్ళకైతే నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు అనమాట. తెచ్చింది చూడటానికి అయితే ఇది ఇలాగే ఉంది, కానీ ఇక పొడుగ్గా ఉంది అనమాట. ప్రాన్స్ కర్రీ రౌండ్లు తిరిగినట్టుగా ఉంటాయి అనమాట. ఓకే, మొత్తం అయితే నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను. వాళ్ళు పిండుకోపోయినా దాంట్లో పిండుకోపోతే. ఓకే, ఈరోజు ఛాలెంజ్ అయితే ప్లేట్ లో ఉన్న రైస్ మొత్తం అయిపోవాలి, కర్రీ అంతా మొత్తం అయితే కంప్లీట్ చేయాలన్నమాట. గిన్నెలు కావాలంటే పెరుగు చెట్టు ఉంది, అది కూడా వేసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా అయితే మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ అయితే చాలా డిఫరెంట్ గా ఫన్నీగా ఉంది. రోజులు అయితే సైలెంట్ గా తింటున్నారు. ఈ రోజు అయితే పాటలు పాడితే ఎంజాయ్ తిన్నాను అనమాట. డాన్స్ కర్రీ బాగుంటది. నేను కూడా ఎక్కువ తినలే, కానీ మొత్తానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా. ఓకే, రెడీయా. ఓకే, రోజుట్లాగే ఈ రోజు కూడా లాస్ట్ ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ వీడియో వచ్చిన కామెంట్లు అయితే సరి వాటికి అయితే రిప్లై ఇస్తారు. అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే వాటికైతే రిప్లై ఇస్తాం. ఓకే, లేట్ చేయకుండా మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే,
రెడీ 3 2 1 గో స్టార్ట్. గ్రాండ్ రైస్తో పాటుగా గోంగూర చట్నీ, చారువా ఒకటి, పెరుగు చట్నీ కూడా ఇచ్చారు. గోంగూర చట్నీ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఏమైంది చికెన్ కర్రీ ఎలా ఉంది? తినేది రొయ్యలు ఎలా ఉంటాయి రౌండ్గా. గోల్డెన్ కలర్ లో ఉంది. ఇది చిన్న అనమాట, ఇది రొయ్య, చిన్న రొయ్య. ఈ అమ్మాయి చూడాలి, ఆ పక్కన రైస్ వరకే తినాలి. తిన ఒక ముక్క ముందు ఫస్ట్ తర్వాత తింటున్నా, కలుపుకుంటున్నా. తిన ఒక పీస్ తిని ఎలా ఉంటుంది చూడు. వీళ్ళకి అన్ని అలవాటు చేయాలి, తినట్లేదు అనమాట పిల్లలు. అలా తినకపోతే ఎలాగా? మటన్ తినరు, చేపలు తినరు. బాగా వల్ల చికెన్ ఉన్నట్టే ఉంటది. అది తిను. తింటా. మీరేమో కామెంట్ చేస్తున్నారు, మటన్ కర్రీ ఛాలెంజ్ చేయండి, ఫిష్ కర్రీ ఛాలెంజ్ చేయండి అని. వీళ్ళేమో తినరు అనమాట. ఇలా తెలియకుండా తీసుకొచ్చినాను. కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్పేటప్పుడు చెప్పాల్సి వచ్చింది అనమాట, ఏం చేస్తాను ఛాలెంజ్ అని. లేకపోతే తినేవాళ్ళు తినేటప్పుడు అర్థమైతే. వేరుగా ఉంది చికెన్ లాగా. చికెన్ లాగా కాదుగా. కొంచెం గట్టిగా ఉన్నట్టుంది ముక్కలు. టేస్ట్గా నేరుగా ఉంది. టేస్ట్గా నేరుగా ఉందా? నేరుగా ఎందుకు ఉంటుంది? అంతే ఉంటాయి టేస్ట్. తిను, ఇది అదంతా చుట్టూ అన్నం తింటుంది కర్రీ. చికెన్ కర్రీ ఫస్ట్ రావచ్చు అనుకున్నా. నువ్వు కూడా తినలేదు అమ్మాయి? నువ్వే తినవా? తింటాను, ఎందుకు తిన్ను? చూడండి ఫ్రెండ్స్, అన్ని తినకపోతే ఎలాగా? ఓన్లీ చికెన్ తినడం వల్ల ఉపయోగం ఉంది. ఫిష్ చాలా మంచిది, మటన్ మంచిది. మటన్ తినరు, ఫిష్ తినరు, రొయ్యలు తినరు, ఏం తినరు. మిగతా అంటే నేను కూడా తిన్నాను. తలకాయలు, కాలు మాంసాలు,
ఈరోజు ఫ్రాన్స్ కర్రీ తింటానని చెప్పి నేను వచ్చి వెళ్తా పడే ఛాలెంజ్. నేను తింటాను తినిపించాలని. తింటున్నాగా తిన్నాగా ఏది కర్రీ తింటారు తింటున్నా. తిన్న కర్రీ వేసుకుంది బాగుంటాయి. రేపు ఎండకాయల కూర. ఎంతకాయ కూర తింటావా? ఇదే తినలేదు ఎట్లా తింటా? ఈరోజు ఏం తినలేదు. అదే విషయం కాదు ఫ్రాన్స్ రొయ్య. అమ్మాయి కర్రీ వదిలేసింది. లేకపోతే పాటి మొత్తం తినడం అయిపోయేది. తినబుద్ధి అట్లా అది తినాలనిపించట్లా. ఎందుకు అనిపించదు? తినబుద్ధి కావట్లేదు అంత బాగుంటాయి. తిను ముక్కలు తినాలి. తిన్నా అందుకే తినాలనిపించదు. తిను మళ్ళీ తిను. మంచిదమ్మాయి చేపలు రొయ్యలు మంచిది తింటే. ముక్కలు నేను సగం తిన్నా ఇప్పుడు. ముక్క తిను. అన్నం కాదు తిను ముక్క తిను. మరి తింటే టేస్ట్ తెలిసి తిన్నామా మళ్ళా తిను. అందుకే తిన్నా. ఇంకో ముక్క నువ్వు చెప్పకుండా చికెన్ అని చెప్పినట్టే తినేది. లేదు టేస్ట్ తెలిసింది. ఎట్లా తెలుస్తుంది. ఫ్రై చికెన్ అని చెప్తే అట్నే ఉంటుంది. చెప్తే తింటే మీకు చెప్పాలని చెప్పి పేరు చెప్పేసరికి తినట్లేదు. అయినా ఓడిపోయింది. ఛాలెంజ్ చేయలేదు. ఛాలెంజ్ చేయలేదు. నిజమే అయిపోయింది పట్టింది. అది కాకపోతే మీరు కామెంట్ చేయండి. ప్రాన్స్ కర్రీ మంచిదా కదా? ప్రాన్స్ ఫిష్ మంచిది. మంచిదే అలవాటు లేడీస్ తినాలి, ఎక్కువ తినాలి. అలవాటు చేసుకోవాలి. ఎందుకు నువ్వు మొక్కలు పక్కన పెట్టు తింటా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నాదైతే అయిపోయింది. నాది ఫస్ట్ అయిపోయింది. యాడ్ అయిపోయింది. ఈ మొక్కలు తిను మొక్కలు తిను. నువ్వు తినిపోయేసరికి తెలంగాణ తింటున్నాడు. తిరు నువ్వు కానీ నేనైతే నీకేం కావాలేమో నువ్వు కానీ ఉంది. అలవాటు లేదా? కానండి ఇంక అయిపోయింది ఈ ఛాలెంజ్. ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే పెదనాన్ని గెలిచాడు. ఏం కాదు. ఒక ముక్కని చెప్తా. తీసుకు తిను. ఒకటన్నా తిను. తిన్నా తినాలి. తిన్నా తీసుకు తిని చెప్తా. తీసుకో తిను. తీసుకో మొత్తం తీసుకో. టేస్ట్ నచ్చలా. టెస్ట్ నచ్చింది తిను. నేను తినడం ఫస్ట్ టైం తెలుసా. ఎప్పుడు తిన్నా చెప్పు. తింటా ఉంటే అలవాటు అయింది టేస్ట్. చూడండి ఫ్రెండ్స్, తింటా ఉంటాయి కదా ఏదైనా టేస్ట్ బాగుంటే లేదు. తినకుండా టేస్ట్ నచ్చలేదంటే ఇంకా అసలు నేను ఎప్పుడు జీవితకాలం వస్తాను. అది గుర్తు చేపలు వచ్చారు. రేపు నెక్స్ట్ చేపలతో చేయాలి. చేపలు మటన్ కూడా చేయాలి. చాలా మంది కామెంట్ చేస్తారు. అంటే చేప వాసన కాకుండా సెంట్ వాసన. నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తినేది. అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఈసారి చేపలు తీసుకొస్తాను. అవి కూడా అలవాటు చేసుకోవాలి. అసలు ఏం తినలేదు. ఒక ముక్క తిన్నా అంట్లో ఇట్లా ఆడ తిన్నా. అది తిన అది కొంచెం తిన. అది కొద్దిగా తిను. తీసుకో. తిన్నాక అయితే ఏం కాదు. తిను. వాంటింగ్ చేసుకో.
ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే పెర్నాన్ అయితే ఫస్ట్ గెలిచాడు. పెర్నాన్ అయితే పాయింట్ వచ్చింది. సెకండ్ అయితే మనీష, థర్డ్ అయితే నేను ఓడిపోయా. నాకు ఎందుకు ఓడిపోయిందంటే తిందంట, అందుకని చెప్పకుండా నేను లాస్ట్ లో కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అంటే ఛాలెంజ్ ఏంటో చెప్పాలి, ఛాలెంజ్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వచ్చింది. లేకపోతే చికెన్ అనుకుంది ఫస్ట్ లో, అవును చికెన్ అనుకున్నా కదా. కాకపోతే చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు, ప్రాన్స్ కర్రీ చేయండి, ఫిష్ కర్రీ చేయండి, మటన్ కర్రీ చేయండి అని చెప్పేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వీళ్ళు తింటారు అనమాట అవన్నీ, అందుకనే ఛాలెంజ్ చేయలేకపోతున్నారు ఇన్ని రోజుల నుంచి. కాకపోతే నేను ఉన్నా కాబట్టి తినిపిద్దామని చెప్పి ఈ రోజు అయితే ప్రాన్స్ కర్రీ ఇచ్చాను. లాస్ట్ వీడియో కూడా కామెంట్ చేశారు ఎవరు, రేపు వీడియో కంపల్సరీ చేయండి అదని. అందుకని ఈ రోజు కావాలని తినిపిద్దామని చేయించాను, అయినా తినట్లేదు. సో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాన్స్ కర్రీ మంచిదా కాదా, ఫిష్ కర్రీ మంచిదా కాదా, మటన్ కర్రీ మంచిదా కదా, చికెన్ కర్రీ ఒక్కటే తినిద్దంట, ఇంకా ఐదు తిన్నాను టైం అయ్యి. మంచిగా ఉన్నాయి తినాలి కదా. తినాలంటే అది ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో తింటాను అనమాట. ఈ రోజు అయితే మీరు కామెంట్ చేశారు, కేవలం అలా అయితే తింటాను అనమాట. ఏమై చూడాలి అయితే మొత్తం మిగిలించుకుంది. మీ కామెంట్ ప్రకారం అయితే చేసాము. ఈరోజు వాళ్ళు తిందని తెలుసు, కాదు అలవాటు చేద్దామని అయితే తీసుకొచ్చాను అనమాట. చిన్నగా కొద్దిగా తింటా ఉంటే అది అలవాటు, టేస్ట్ తెలుస్తూ ఉంటుంది, అలవాటు అవుతా ఉంటుంది అంతే. ప్రతి ఒక్కరే కొట్టంగా నేను తింటారు కదా. ఇవాళ ఒక ముక్క 2 ముక్కలు తినింది, ఒక ముక్క తిన్నావా? తినలేదు, అది కూడా కొద్ది వేసావా, తిన్నావా? ఈసారి ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకోసారి ఇంకొంచెం మంచిగా కొద్దిగా గట్టిగా ఉన్నాయి. ఈసారి మంచిగా ఎవరైనా ఇంట్లో బాగా చేసే పని అయితే చేయించి పెడదాం అనమాట. ఇంకో ట్రై చేస్తే 2-3 సార్లు అలవాటు అవుతారు అనమాట. ఓకే, వీడియో తింటే ఈరోజు అయితే నేనైతే గెలిచాను అనమాట. నేను ఎందుకు గెలిచాను అంటే ప్రాన్స్ కర్రీ కాబట్టి గెలిచాను, లేదా నాగేం గెలిచాను. ఆ పాయింట్ పోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివి వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి చికెన్ నూడిల్స్ ఛాలెంజ్ చేయండి, ఏమిటి వీడియో సరిగ్గా రావడం లేదు. ఓకే అండి, మీరు పెట్టిన ఛాలెంజ్ అయితే నేను చేస్తాం. వీడియో అయితే వస్తే కొంచెం పనులు రావట్లేదు. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. సూపర్ వీడియో బిడ్డలు, నేను అరుణ అమ్మని హైదరాబాద్ నుండి చేస్తున్నా. హైదరాబాద్ నుండి అరుణ అమ్మగారికి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా రోజులు చేశారు కామెంట్, ఇన్ని రోజుల నుంచి చూడట్లేదేమో వీడియోస్. కామెంట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కువ కామెంట్ చేసిందా? ఫస్ట్ స్టార్టింగ్ లో కామెంట్ చేసాము. మన వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ కామెంట్ డైలీ చేసేది, రోజు చేసేది. ఈ మధ్య రావట్లా, చూడట్లేదేమో. మా వీడియోలు చూస్తా ఉండండి, కామెంట్ చేస్తా ఉండండి. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ నాగవేణి, ఫన్నీగా ఉంది వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ ఫన్నీ వీడియో రా, బాగుంది, సూపర్ సిస్టర్స్. థ్యాంక్ యూ అండి, కామెంట్ చేసినందుకు. సూపర్ ఫన్నీ వీడియో సిస్టర్స్. థ్యాంక్ యూ. పిజ్జా ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, నెక్స్ట్ అయితే చేస్తాం. చేసినందుకైతే థ్యాంక్ యూ. ఐ విల్ టెల్ యూ సో మెనీ టైమ్స్, శాండ్విచ్ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. హాయ్ అక్కయ్యలు, సూపర్ వీడియో అక్కయ్యలు, సూపర్. థ్యాంక్ యూ. సూపర్ ఫన్నీ వీడియో. థ్యాంక్ యూ. మనీషా స్లోగా తింటున్నా, ఫాస్ట్ గా తిను. నాగవేణి సూపర్ గా తింటున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ ఫన్నీ వీడియో రా, బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ నమస్తే. హాయ్ నమస్తే. అక్క ప్లీజ్ ప్రాన్స్ కర్రీ ఛాలెంజ్, ఐ హోప్ యూ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ am ఫ్రమ్ నంద్యాల అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ లాస్ట్ సే హాయ్ టు మీ, మనీషా నాగవేణి. ఓకే అండి, హాయ్. నంద్యాల నుంచి అయితే కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. ఈ రోజు వీడియో అయితే అదే. నాగైతే తిందనమాట, చెప్పండి చేసాము. వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలిసింది. అక్క ఈ విధంగా బాగుంది వీడియో, ఇలా కళ్ళకు కట్టుకొని చేయండి సిస్టర్. అప్పుడు విన్ ఎవరు అవుతారో తెలుస్తుందిగా. ఓకే అండి, చేస్తాం. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మనీషా విన్నర్ కావాలి, బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, చేస్తాం. నేను మనీషా గెలుస్తుందని చూస్తున్నా వీడియో, ఒక దాంట్లో కూడా విన్ అవ్వట్లేదు, అన్ని ఓడిపోతుంది. ట్రై టు విన్. ఓకే అండి, ట్రై చేస్తాం. మనీషా స్లో తింటున్నా, ఫాస్ట్ గా తిను. ఓకే, నెక్స్ట్ అయితే ట్రై చేస్తాం.
ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికైతే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఈ వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా స్కిప్ చేసి చూసుంటే మళ్ళీ పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వారికి ధన్యవాదాలు.